ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక వాక్యాన్ని ఇస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాను. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 119 అధ్యాయం 105 వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దావీదు గారు మాట్లాడుతూ ఉన్నాడు, ఈ లోకంలో నీ వాక్యం నాకు చాలా విలువగా ఉన్నది ప్రభువా. నీ వాక్యం నా జీవితాన్ని మారుస్తుంది. నీ వాక్యం నా జీవితానికి ఒక రూటుని చూపిస్తూ ఉంది. నీ వాక్యం ద్వారా నేను ఎంతగానో బలపడుతూ ఉన్నాను. నీ వాక్యం ద్వారా నా జీవితంలో ఎంతో మార్పు వచ్చిందని దావీదు భక్తుడు మహింపరుచుకుంటూ దేవుని గణపరుస్తూ ఉంటాడు. నా సహోదరి, నా సహోదరుడా, మన జీవితంలో కూడా శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాం. దేవుడిని మనం గణపరిచే వాళ్ళగా ఉన్నామా లేదా అవసరానికి వచ్చామా అనే విషయాన్ని కూడా దేవుడు గ్రహిస్తూ ఉంటాడు. దేవుడు మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని ఎప్పుడు కూడా పరీక్షిస్తూ ఉంటాడు. మనం దేవుడిని ఎప్పుడు కూడా మహింపరిచే వాళ్ళగా ఉన్నామా లేదా అవసరానికి వచ్చి దేవుడిని గణపరుస్తున్నాం కూడా ప్రతిరోజు కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. ఆ రోజుల్లో ఎన్నో శ్రమలలో, ఎన్నో ఇబ్బందులలో, ఎన్నో కష్టాల్లో నలిగిపోతూ దావీదు గారు ఎన్నో శత్రువుల మధ్యలో మరి ఆదరణ లేక, సహాయం లేక నలిగిపోతున్న టైంలో కూడా దేవుని మహింపరిచి గణపరుస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు లేవనెత్తి లోకానికి పరిచయం చేసి ఎందుకు పనికిరాని వ్యక్తిని దావీదు గొర్రెలు కాపరి. అలాంటి కాపరిని తీసుకెళ్లి దేవుడు రాజుగా నిలబెడుతూ ఉంటాడు. దేవుడు ఆయన జ్ఞానాన్ని చూడలేదు, ఆయన ఆలోచన ఆయన స్థితి చూడలేదు, కానీ దేవుడు ఆయన విశ్వాసాన్ని చూసి, ఆయన నమ్మకాన్ని చూసి బలపరిచి నిలబెట్టి ఈ రోజున నీకు నాకు ముందుకు తీసుకొచ్చి పరిచయం చేసిన వాడు మన దేవుడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడు, మనం కూడా అలాంటి విశ్వాసంతో మనకి 3 పూట్ల తినడానికి అన్ని సక్రంగా ఉన్నప్పుడు దేవుని శక్తి ఏమిటో, దేవుడి ఆలోచనలు ఏంటో కూడా మనం గ్రహించి బాధలు వచ్చినప్పుడే, కష్టాలు వచ్చినప్పుడే దేవుడి దగ్గర మనం వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి జీవితంలో మనం కలిగి ఉన్నా, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వసించే నమ్మకంతో మనం ఉండగలిగితే మన జీవితంలో కూడా అలాంటి గొప్ప కార్యాలు, మన జీవితంలో కూడా అలాంటి ఊహించలేని జీవితం మనం పొందుకోగలుగుతాం. ఆ రోజున దేవుని శక్తి ఏమిటో, దేవుడి ఆలోచనలు ఏమిటో, దేవుడి తలంపులు ఏమిటో దేవుడు తెలుసుకుంటే ఎలాంటి కార్యం చేయగలుగుతాడో మన పర్సనల్గా ఆ రోజున మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. కాబట్టి ఈ లోకంలో ఉన్న ఎంతో మంది భక్తుల్ని దేవుడు బలపరిచి ఉన్నాడు. ఈ రోజున దేవుడు మనందరికీ కూడా తెలియపరిచే మాట, మీరు కూడా అలాంటి విశ్వాసంతో, అలాంటి నమ్మకంతో, అలాంటి జీవితాన్ని కలిగి ఉండగలిగితే నా శక్తి ఏమిటో, నా కృప ఏమిటో, నా దీవెన ఏమిటో, నా ఆలోచనలు ఏమిటో కూడా మీ జీవితంలో పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి మీరు కూడా ఈ లోకానికి దావీదులాగా నిలబడగలుగుతారు అని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎలాంటి పరిస్థితులు మనం కలిగి ఉన్నా, ఎలాంటి జీవితంలో హెచ్చించబడి ఉన్నా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మహింపరిచే వాళ్ళగా, దేవుడి ఆలోచనలు, దేవుడి ఆజ్ఞలు గైకుని విశ్వసించి ఓర్పుతో, సహనంతో కలిగి ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.